హలో గైస్, వెల్కమ్ టు కన్విటెక్ ఛానల్. సో మనం ఇవాళ వీడియోలో వచ్చేసి అజూర్ డేటా ఇంజనీరింగ్ సంబంధించిన అజూర్ ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేస్తాము. ఓకే, అజూర్ ఎస్క్యూఎల్ వచ్చేసి సర్వర్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, స్కీమా అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. సో తర్వాత వచ్చేసి మనం అజూర్ పోర్టల్లోకి వెళ్ళేసి అజూర్ ఎస్క్యూఎల్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి, అజూర్ డేటా స్టూడియో కూడా ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అజూర్ ఎస్క్యూఎల్ ఏ విధంగా యూజ్ చేస్తాము అనేది డిస్కస్ చేద్దాము. ఎస్క్యూఎల్ అంటే ఏంటి? డేటా సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఎస్క్యూఎల్ అంటాము. ఓకే, అసలు డేటా అంటే ఏంటి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. డేటా అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము రియల్ టైంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. బ్యాంక్ అనేది ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్లో వచ్చేసి మనకేముంటుంది? బ్యాంక్ అంటే ఏంటి? నథింగ్ బట్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాస్ సంబంధించిన రిలేటెడ్ దాన్ని బ్యాంక్ అంటాం. ఓకే, బ్యాంక్లో వచ్చేసి ఒక కస్టమర్ ఉన్నారు. ఆ కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ లైక్ కస్టమర్ ఐడి కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, కస్టమర్ అడ్రస్, వీటన్నిటిని కూడా మనం కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్యాంక్లో స్టోర్ చేసుకుంటారు. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? ఒక రూమ్లో స్టోర్ చేసుకుంటారు. ఆ రూమ్లో వచ్చేసి మళ్ళీ సపరేట్గా లాకర్స్ అనేది డివైడ్ చేసుకుంటారు. ఓకే, లాకర్స్ వచ్చేసి డిఫరెంట్ లాకర్స్ అనేది ఉంటాయి. ఒకటి లైక్ కస్టమర్ సంబంధించిన లోన్ లాకర్స్ కానీ, డిపాజిట్స్ లాకర్స్ కానీ, లేకపోతే ఏమైనా బాండ్స్, ఏమైనా ఇంకా గోల్డ్, వీటన్నిటికి సంబంధించిన కూడా డిఫరెంట్ లాకర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అదేవిధంగా ఆ లాకర్స్లో వచ్చేసి లోన్ సంబంధించింది అనుకో, ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తాడు. ఆ బుక్లో వచ్చేసి ఏమేమి ఉంటాయి? కస్టమర్ యొక్క ఐడి కానీ, కస్టమర్ నేము, అడ్రస్సు, లోన్ అమౌంటు, ఈఎంఐ డ్యూ డేటు, ఈఎంఐ ఎప్పుడు పే చేయాలి, సో వీటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత ఏం చేస్తారు అంటే ఫిజికల్గా వచ్చేసి ఇంతకుముందు రోజుల్లో సేమ్ ఇలాగే డేటా అంతా మెయింటైన్ చేస్తూ ఏమైనా కమెంట్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. లైక్ ఆ కస్టమర్కి సంబంధించిన లోన్ కానీ క్లోజ్ చేశారనుకోండి, ఆ రికార్డ్ డిలీట్ చేయడం, లేదా ఏమైనా ఇంకా కొత్త లోన్ తీసుకోవడం, లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసి ఉంటే దాన్ని అప్డేటు. ఓకే, అదే రికార్డులో వచ్చేసి అప్డేట్ చేసేవాళ్ళు, మాన్యువల్గా అప్డేట్ చేసేవాళ్ళు. ఇంకేమైనా డేటా ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇన్సర్ట్ చేసేవాళ్ళు. ఇలాగా కస్టమర్ యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక రికార్డ్ బుక్ తీసుకునేవాళ్ళు. ఆ బుక్లో ఒక టేబుల్ లాగా తీసుకునేవాళ్ళు. ఆ టేబుల్లో వచ్చేసి కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం. ఒకవేళ కస్టమర్ లోన్ క్లోజ్ చేసుకున్నా, ఓకే, లేకపోతే అకౌంట్ క్లోజ్ చేసుకున్నా అంతవరకు ఆ డేటా అనేది తీసేసేవాళ్ళు. ఈ విధంగా వచ్చేసి ఫిజికల్గా యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో నవేడేస్లో ఎలా యూజ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ వచ్చేసి సర్వర్ని యూజ్ చేస్తున్నారు. ఓకే, సర్వర్ తర్వాత వచ్చేసి ఒక డేటాబేస్ అనేది యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా వాటితో పాటు వచ్చేసి ఒక స్కీమా. సో సర్వర్ నథింగ్ బట్ బ్యాంకు అండ్ కస్టమర్ డేటాబేస్ సంబంధించిందంటే ఒక రూము, డేటాబేస్ అనేది ఒక రూమ్గా తీసుకోవచ్చు. సో లాకర్స్ కానీ టేబుల్స్ వచ్చేసి ఒక స్కీమా తీసుకుంటాము. ఆ లాకర్లో ఉన్న కస్టమర్ యొక్క టేబుల్ని వచ్చేసి కస్టమర్ యొక్క రికార్డ్ని సంబంధించి టేబుల్గా తీసుకుంటాం అనమాట. సో ఎందుకు ఈ విధంగా నవేడేస్లో తీసుకుంటున్నామంటే స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ డిలేట్ అవ్వకుండా ఫ్యూచర్లో కావాలి కాబట్టి దాన్ని ఇన్సర్ట్ చేయడానికి ఈ విధంగా తీసుకుంటామన్నమాట. దానికోసం మనం ఎస్క్యూఎల్ని యూజ్ చేస్తాం. ఓకే, సర్వరు, డేటాబేస్, స్కీమా, అదేవిధంగా టేబుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రియేట్ చేసుకుంటారు. ఓకే, టేబుల్ క్రియేట్ చేసుకోవడం కానీ, ఇన్సర్ట్ చేసుకోవడం, ఏమైనా డేటా అప్డేట్ చేయాలంటే అప్డేట్ చేసుకోవడం, అదేవిధంగా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్, ఈ విధంగా రికార్డ్స్ అనేది యూజ్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం అజూర్ పోర్టల్కి వెళ్ళేసి అజూర్ పోర్టల్లో ఏ విధంగా ఎస్క్యూఎల్ని ఏ విధంగా ఓపెన్ చేయాలనేది చూద్దాం. ఓకేనా, అజూర్ పోర్టల్ లాగిన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా లాగిన్ చేయాలనేది కూడా చెప్పున్నాను. అది ఒకసారి చూడండి, ఎవరైనా పోర్టల్ కానీ లాగిన్ చేయడం రాకపోతే. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఎస్క్యూఎల్ డేటాబేస్. ఓకే, ఎస్క్యూఎల్ డేటాబేస్లోకి వెళ్ళేసి చూడాలి. సో ఇక్కడికి వచ్చేసి మనం ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది ఎంటర్ చేసిన వస్తుంది, లేదా ఇక్కడ ఆల్రెడీ మనకి ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్క్యూఎల్ డేటాబేస్. సో ఇది వచ్చేసి మనకి డేటాబేస్. మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? సర్వరు. సో సర్వరు తర్వాత డేటాబేస్ కావాలి, అవునా? సర్వరు తర్వాత డేటాబేసు. సో ఈ డేటాబేస్లో సర్వర్ ఉంది. సో ఫస్ట్ మనం సర్వర్ని క్రియేట్ చేయాలి. సో సర్వర్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్ డేటాబేస్ క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా సబ్స్క్రిప్షన్ కానీ, రీసోర్స్ గ్రూప్ ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ డేటాబేస్ నేమ్, సర్వర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సర్వర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ చేసుకుందాము. సో రిసోర్స్ గ్రూప్ వచ్చేసి ఆల్రెడీ మనం ఇంతకుముందు రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి కన్విటెక్ అనేది రిసోర్స్ గ్రూప్. ఈ రిసోర్స్ గ్రూప్ని సేమ్ తీసుకుంటున్నాను. అదేవిధంగా డేటాబేస్ ఏమైనా కావాలి అనుకుంటే మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, అజూర్ ఎస్క్యూఎల్. ఓకే, ఇది డేటాబేస్ అంట. అదేవిధంగా సర్వర్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి. సర్వర్ నేమ్ ఏమి ఇద్దాము? సింపుల్గా ఎస్క్యూఎల్ సర్వర్. అదేవిధంగా లొకేషన్ వచ్చేసి దిస్ స్పెసిఫైడ్ సర్వర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యూజ్. ఓకే,
ఓకే, ప్యాచ్ 1 2 3 అనేది సర్వర్ నేమ్ తీసుకుంటుంది. సో లొకేషన్ వచ్చేసి ఈస్ట్ యూఎస్ ఉంది కదా, ఈస్ట్ యూఎస్ కాకుండా ఈస్ట్ యూఎస్ 2 తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అథెంటికేషన్ మెథడ్ వచ్చేసి యూజ్ బోత్ ఎస్క్యూఎల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎంటర్ అథెంటికేషన్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సెట్ మైక్రోసాఫ్ట్ ఎంటర్ అడ్మిన్. ఓకే, సెట్ అడ్మిన్ సెలెక్ట్ చేసుకుందాము. సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా మనకి. సో ఇది వచ్చేసి మన అడ్మిన్ వచ్చేసి నేము convitech@gmail.com ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే వచ్చేసి మనకి ఎస్క్యూఎల్ కమెంట్స్ అనేది రన్ అవ్వవు, ఎర్రర్స్ వస్తూ ఉంటాయి అనమాట. అందుకే సో చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సర్వర్ అడ్మిన్ లాగిన్. సో అడ్మిన్ లాగిన్ వచ్చేసి ఏదైనా మనం తీసుకోవచ్చు, సమ్ నేమ్ తీసుకుందాము. సో convitech. నెక్స్ట్ పాస్వర్డ్, ఏదైనా పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, పాస్వర్డ్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ సర్వర్ని క్రియేట్ చేస్తున్నాము. ఓకే, సర్వర్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమేమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఎలాస్టిక్ పూల్ ఇవన్నీ ఇట్లాగే ఉంచుదాము. సో ఇది కూడా ఇలాగే ఉంచుదాము. రివ్యూ అని క్రియేట్ కాకుండా నెట్వర్క్ వెళ్దాం. ఓకే, ఇక్కడ నెట్వర్క్ ఉంది కదా, నెట్వర్క్ వెళ్దాము. నెట్వర్క్లో వచ్చేసి ఇక్కడ నో యాక్సెస్ పబ్లిక్ ఎండ్ పాయింట్ ప్రైవేట్ ఎండ్ పాయింట్ ఉంది కదా, ఇది పబ్లిక్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుందాం. వాటితో పాటు వచ్చేసి ఇక్కడ హలో అజూర్ సర్వీస్ అండ్ రిసోర్స్ టు యాక్సెస్ ది సర్వర్ అని ఉంది కదా, ఇది కూడా సేమ్ ఎస్ తీసుకుందాము. ఇది కూడా ఎస్ తీసుకుందాము. కరెంట్ క్లయింట్ ఐపీ అడ్రస్ కూడా ఎస్ తీసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీలో ఏం అవసరం లేదు. అండ్ అడిషనల్ సెట్టింగ్. ఓకే, గో టు అడిషనల్ సెట్టింగ్. ఇక్కడ వచ్చేసి మనం శాంపుల్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకేమైనా చేంజెస్ చేయాలా అవసరం లేదు. రివ్యూ అండ్ క్రియేట్. ఓకే, క్రియేట్. ఇప్పుడు వచ్చేసి మనకి ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. సర్వర్ క్రియేట్ చేసాము, తర్వాత డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏం క్రియేట్ చేయాలి, ఇటు వచ్చేసి స్కీమా క్రియేట్ చేయాలి. ఓకేనా, స్కీమా తర్వాత టేబుల్స్. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి సర్వర్ అండ్ ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు హోమ్కి వెళ్దాము. హోమ్కి వెళ్ళేసి ఇప్పుడు చెక్ చేద్దాము. సో చెక్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్. అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్కి వెళ్ళేసి ఇక్కడికి వెళ్తే ఇప్పుడు మనం అయితే ఏదైతే క్రియేట్ చేసుకున్నామో డేటాబేస్, ఈ డేటాబేస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, వచ్చేసి దీని యొక్క సర్వర్ కావాలి అంటే ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుందా, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓవర్వ్యూకి వెళ్ళైతే ఓవర్వ్యూలో వచ్చేసి మనకు సర్వర్ నేమ్ ఉంటుంది. ఓకే, batch 123.database.windows.net ఇది మన సర్వర్ నేము. ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఎస్క్యూఎల్ కమెంట్స్ రాయాలి, క్వరీస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ వచ్చేసి చూడండి క్వరీ ఎడిటర్ అని ఉందా, ఈ క్వరీ ఎడిటర్కి వెళ్ళాలి. ఓకే, క్వరీ ఎడిటర్కి వెళ్ళాము. ఈ క్వరీ ఎడిటర్లో మనకు వచ్చేసి ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది. సో లాగిన్ మనం ఏమి ఇచ్చాము, ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకునేటప్పుడు లాగిన్ ఐడి ఒకటి ఇచ్చాము, తర్వాత పాస్వర్డ్ ఒకటి ఇచ్చాము. ఓకే, ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే చేయాలి. ఓకే, సో మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు లాగిన్ పాస్వర్డ్ అడిగి ఉంటుంది ఫస్ట్లో. సో ఆ లాగిన్ పాస్వర్డ్ అనేది మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఇదే కమాండ్ అనేది ఓపెన్ అయిపోయింది మనకి. ఎస్క్యూఎల్ కమాండ్, టేబుల్స్, వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్ ఇదంతా ఓపెన్ అయింది కదా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనము సర్వర్ క్రియేట్ చేసాము, డేటాబేస్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి, స్కీమా. అవునా, స్కీమా అనేది క్రియేట్ చేయాలి. ఈ స్కీమాలో వచ్చేసి మనం టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటాం. సో స్కీమా వచ్చేసి మనం క్రియేట్ చేయాలంటే క్రియేట్ స్కీమా నేమ్. ఓకే, క్రియేట్ స్కీమా నేమ్ ఏమి ఇద్దాము, సో సంథింగ్ ఏదైనా ఒక నేమ్ ఇద్దాము, శాంపుల్. ఓకే, ఇదే స్కీమా నేమ్ వచ్చేసి శాంపుల్. ఓకే, స్కీమా అనేది కూడా మనకు క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ స్కీమా క్రియేట్ అయిన తర్వాత మనం టేబుల్స్ అనేది క్రియేట్ చేయాలి. అవునా, టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, సో సేమ్ ఇలాగే క్రియేట్ టేబుల్ నేమ్, క్రియేట్ టేబుల్ నేమ్ ఏదైనా ఒక టేబుల్ నేమ్ అనుకుందాం, ఎంప్లాయ్ టేబుల్ అనుకుందాం, ఎంప్లాయ్. సో దానితో పాటు వచ్చేసి స్కీమా అనేది కూడా ఎంటర్ చేయాలి. ఓకే, స్కీమా వచ్చేసి ఏంటి, శాంపుల్.emp, క్రియేట్ టేబుల్ నేమ్. సో టేబుల్ తర్వాత మనకేమీ టేబుల్లో వచ్చేసి డేటా కాలమ్స్ రోస్ రావాలి కదా. ఓకే, మనకి టేబుల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంప్లాయ్ ఐడి, ఓకే, ఈ ఐడి, ఈ నేము, ఈ శాలరీ, సో ఇలా ఉంటాయి కదా. వీటన్నిటికీ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ డేటా టైప్ని కూడా మనం ఎస్క్యూఎల్లో క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అయిందనుకో, ఇంటీజర్ ఇవ్వాలి, నేమ్కి వచ్చేసి వేర్కారు, శాలరీకి డెసిమల్స్ కానీ ఇంటీజర్స్, ఈ విధంగా మనం కన్సిడర్ చేయాలి. డేటా టైప్ని కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూడండి ఎంప్లాయ్ టేబుల్ వచ్చేసి ఎంపీ ఐడి ఇంటీజర్, కామా ఎంపీ నేమ్ క్యారెక్టర్ ఆర్ వేర్కార్. ఓకే, వేర్కార్ సంథింగ్ నెంబర్, అదేవిధంగా శాలరీ. సో ఇక్కడ వచ్చేసి మనం డెసిమల్ కానీ ఇంటీజర్ అని ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇంటీజర్ ఇస్తున్నాను. సో ఇలా టేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఈ టేబుల్ మనకి విజిబుల్ అవ్వాలి అంటే ఏం చేయాలి,
అప్పుడు ఏం చేయాలి అంటే సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సెలెక్ట్ ఎంప్లాయ్ టేబుల్ నేమ్ వచ్చేసి ఏంటి మనకి స్కీమా నేమ్ ప్లస్ టేబుల్ నేమ్ ఎంప్లాయ్. ఓకే, దీన్ని తీసుకుంటాము. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ sample.emp. ఈ రిజల్ట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ శాలరీ. బట్ ఇక్కడ డేటా అనేది లేదు, ఓన్లీ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసాము. ఆ టేబుల్ యొక్క కాలం నేమ్స్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి ఓన్లీ కాలమ్స్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఏదైనా వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి అంటే జస్ట్ ఇన్సర్ట్ కమాండ్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ స్కీమా నేమ్. ఓకే, sample.emp వాల్యూస్. సో ఎంప్లాయ్ ఐడి వచ్చేసి లైక్ 100, కామా సమ్ నేము, శాలరీ. సో ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఇక్కడ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ అయింది చూడండి. ఎంప్లాయ్ ఐడి కానీ ఎంప్లాయ్ నేమ్, శాలరీ అనేది ఇలా వాల్యూస్ ఇన్సర్ట్ అయింది. ఇది వచ్చేసి మనం అజూర్ SQL పోర్టల్లో వచ్చేసి ఇక్కడ యూజ్ చేసుకుంటాము. ఓకే, అలాగే దీంతో పాటు వచ్చేసి మనకి స్టూడియో ఒకటి ఉంటుంది, అజూర్ SQL స్టూడియో. సో ఇంకా సింపుల్గా ఫ్రీగా కనిపించాలి, ఇంకా కంఫర్టబుల్గా కనిపించాలి అంటే డైరెక్ట్గా వచ్చేసి మనము అజూర్ SQL స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసుకుని అక్కడి నుంచి కూడా మనం ఇక్కడ ఇవి కమెంట్స్ అనేది రన్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది చూద్దాము. సో ఇక్కడ ఓవర్వ్యూకి వెళ్ళిన తర్వాత, ఓవర్వ్యూకి వచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి అజూర్ డేటా స్టూడియో అని ఉంది. ఓపెన్ అజూర్ డేటా స్టూడియో, దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో డౌన్లోడ్ అజూర్ డేటా స్టూడియో. సో డౌన్లోడ్ చేద్దాము. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అజూర్ డేటా స్టూడియో ఉంది కదా. సో డౌన్కి వస్తే ఇక్కడ డౌన్లోడ్ అజూర్ డేటా స్టూడియోలో విండోస్ యూజర్ ఇన్స్టాలర్ అనే ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సో X64 ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, X64 ARM64 ఉంది కదా. సో దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. అంటే ఏం లేదు, సింపుల్గా వచ్చేసి మనం అజూర్ పోర్టల్లో కాకుండా సపరేట్గా వచ్చేసి SQLని క్వరీస్ రన్ చేయడానికి కానీ కమాండ్ యూజ్ చేయడానికి వచ్చేసి మనకు డైరెక్ట్గా వచ్చేసి అజూర్ డేటా స్టూడియో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్, టిక్ చేశాను. ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్. నెక్స్ట్ అండ్ క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్, యాడ్ ఓపెన్. సో ఇవన్నిటిని కూడా టిక్ చేస్తున్నాను. ఇన్స్టాల్. సో ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయింది. ఓకే, సో మనం వచ్చేసి కొత్తది తీసుకోవాలి అంటే లైక్ ఇక్కడ వచ్చేసి సర్వర్ నేమ్ అనేది చేంజ్ చేద్దాము. మనకు సర్వర్ నేమ్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఇస్తున్నాము. ఓకే, ఎక్కడ చూస్తున్నాము, ఓవర్వ్యూలో ఉంది కదా సర్వర్ నేము, ఇదే కదా మన సర్వర్ నేము. దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇక్కడ సర్వర్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి విండో అథెంటికేషన్ అని ఉంది కదా, SQL లాగిన్ చేస్తున్నాను. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. సో మనం యూజర్ నేమ్ వచ్చేసి ఆల్రెడీ SQL డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఇస్తున్నాం కదా. సో అవే సేమ్ డీటెయిల్స్ అని తీసుకుంటాం. సో పాస్వర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎన్క్రిప్ట్ ఉంది కదా, ఇది ఆప్షనల్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్. సో ఇక్కడ కనెక్ట్ అవుతుంది. అజూర్ SQL అనేది డేటాబేస్. ఓకే, ఇందులోకి వెళ్ళేసి మనం ఏదైనా ఇప్పుడు క్వరీ రన్ చేయాలి అనుకుంటే న్యూ క్వరీ ఇక్కడికి వెళ్ళి తీసుకుంటాం అనమాట. న్యూ క్వరీ. సో ఆల్రెడీ మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కదా అజూర్ పోర్టల్లో, అది ఉందో లేదనేది చెక్ చేయాలంటే ఇక్కడ టేబుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. EMP సంబంధించిన ఒక టేబుల్ ఉంది కదా, sample.emp. ఓకే, ఈ టేబుల్ అనేది ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనం డైరెక్ట్గా టేబుల్ క్రియేట్ చేయాలి అనుకుంటే న్యూ క్వరీకి వెళ్తే డైరెక్ట్ న్యూ క్వరీ నుంచి వచ్చేసి మనం ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. డేటాబేస్ నేమ్ ఇచ్చేసి సేమ్ డేటాబేస్ వచ్చేసి మనకేమొచ్చింది, అజూర్ SQL అని ఉంది కదా. సో ఈ డైరెక్ట్గా ఇది డేటాబేస్ అనమాట. ఈ డేటాబేస్ నుంచి మనం టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, శాంపుల్ అనేది లేకుండా డైరెక్ట్గా వచ్చేసి కూడా టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా అజూర్ డేటా స్టూడియో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది. సో ఏం లేదు, మనం వచ్చేసి అజూర్ పోర్టల్లో కాకుండా డైరెక్ట్గా సపరేట్గా అజూర్ డేటా స్టూడియోలో కూడా వచ్చేసి మనం కమెంట్ అనేది రన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఏ విధంగా కమెంట్ క్రియేట్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, ఈ నెక్స్ట్ టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో జస్ట్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే సర్వర్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, స్కీమా అంటే ఏంటి, టేబుల్ డేటా టైప్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాము. వాటితో పాటు వచ్చేసి ఏ విధంగా డేటాబేస్ని క్రియేట్ చేసుకోవాలి, సర్వర్ని క్రియేట్ చేసుకోవాలి ఏ విధంగా అనేది పోర్టల్లో చూసాము. అదేవిధంగా స్కీమా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది కూడా పోర్టల్లో చూసాము, అజూర్ పోర్టల్లో చూసాము. దానితో పాటు వచ్చేసి మనం అజూర్ డేటా స్టూడియో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది తెలుసుకున్నాము. అజూర్ డేటా స్టూడియో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ విధంగా ఈ కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అజూర్ పోర్టల్ నుంచి. ఓకే, అజూర్ పోర్టల్ నుంచి అజూర్ డేటా స్టూడియోకి ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలి అనేది కూడా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ గైస్.